సో ఇక్కడ డేటా కలెక్షన్. సో ఫస్ట్ మనకి డెఫినేషన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్లో మీరు గుర్తుపెట్టుకుంటే 5 ఉన్నాయి స్టెప్స్: కలెక్షన్, క్లాసిఫికేషన్, రిప్రజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 5 స్టెప్స్తో మనము స్టాటిస్టిక్స్ని డిఫైన్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను కలెక్షన్, బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం జనరల్గా చెప్పాలంటే కీ పాయింట్ అనమాట ఇది. కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే మొత్తం ఈ ప్రాసెస్ అంతా మిస్టేక్ అవుతుంది. అండ్ లైక్ ఇప్పుడు నేను సర్వే చేయాలనుకుంటున్నాను, లైక్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, లైక్ ఒక కంట్రీలో లేదా ఒక స్టేట్లో టోటల్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్. సో నేను అలా కాకుండా ఫీమేల్స్ డేటా కాకుండా నేను మేల్స్ ఫీమేల్స్ అందరివి డేటా తీసేసుకున్నాను అనుకోండి, నాకు కావాల్సింది ఒకటి, నేను తీసుకుంటుంది ఇంకొక డేటా. సో ఇక్కడ మిస్టేక్స్ జరుగుతాయి. అంటే మనము సర్వే దేనికోసం చేస్తున్నాం, ఫస్ట్ మన ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏం, మీరు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, దేనికోసం ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తున్నారు, దానికి రిలవెంటెడ్గానే మీరు డేటాని కలెక్ట్ చేయాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి కోర్సెస్ ఉంటాయి, లైక్ ఇప్పుడు డిగ్రీలో కోర్సులు ఉంటాయి. బీకామ్ అనే కోర్స్ ఒకటి ఉంది, బీఎస్సీ అంటే సైన్స్ వాళ్ళు కామర్స్ వాళ్ళు ఉన్నారు. మీరు సైన్స్ వాళ్ళకి సంబంధించిన డేటాని డేటాలో మీరు సైన్స్ వాళ్ళకి సంబంధించిన దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నారు. బట్ మీకు తెలియకుండానే మీరు కామర్స్ వాళ్ళ డేటా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, మీరు దానిపైనే వర్కౌట్ చేశారు, మీకు తెలీదు. లైక్ మీరు కామర్స్ డేటా తీసుకున్నారని మీకు తెలీదు, మీరు అనుకుంటున్నారు అది సైన్స్ డేటా అనే. సో సైన్స్ డేటా తీసుకుంటారు, మొత్తం డేటా తీసుకొని లైక్ క్లాసిఫై చేస్తారు, ఫార్ములా అప్లై చేస్తారు, కంక్లూజన్ ఇస్తారు. అప్పుడు ఏంటి, మీకు ఫస్ట్ స్టెప్లోనే రాంగ్ ఉంది కాబట్టి మొత్తం మీరు చేసిన ఈ ప్రాసెస్ అంతా రాంగ్ కదా. సో అందుకోసమని కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ బస్సే ఎక్కాలి. ఇంకేదో లైక్ కోటి బస్ ఎక్కారనుకోండి, కోటికే వెళ్తారు. సో సికింద్రాబాద్ వెళ్ళాలి అన్న మీకు కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటే సికింద్రాబాద్ బస్సే ఎక్కాలి. సో ఇక్కడ కూడా కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన సర్వేలో ఫస్ట్ స్టెప్ ఇది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మన సర్వే అంటే లైక్ మనం స్టాటిస్టికల్ డేటా అనేది ప్రాపర్ వేలో కలెక్ట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ నేను చెప్పినాను కదా 2 ways ఉన్నాయి అనేసి, లైక్ మనం ఓన్గా కలెక్ట్ చేసుకోవచ్చు లేదా రెడీమేడ్గా కలెక్ట్ చేసిన డేటాని తీసుకోవచ్చు అని. సో మీరు పర్సనల్గా వెళ్ళి డేటాని కలెక్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటాము అంటే ప్రైమరీ డేటా అంటాం, ప్రాథమిక దత్తాంశం. సో ప్రైమరీ డేటా ఫస్ట్ టైం కలెక్ట్ చేస్తున్నాం అంటే ఏంటి అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకెక్కడా లేదు. అంటే లైక్ ఎగ్జిస్టింగ్ సోర్సెస్లో ఎక్కడా లేదు, లైక్ న్యూస్ పేపర్స్లో కానీ, వెబ్సైట్స్లో కానీ, గూగుల్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా బుక్స్ కానీ ఏవీ లేదు. సో ఫస్ట్ టైం మీ డేటాని మీరే కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, జనరల్గా సపోజ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ వాళ్ళ పేరేంటి, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఓకే, అబ్బాయి యొక్క ఫోన్ నంబర్, జీమెయిల్ ఐడి, ఇలా ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేసి ఉండదు. లైక్ పర్సనల్ డేటాని ఎవరు జనరల్గా షేర్ చేయరు కాబట్టి ఎక్కడ ఉండదు. సో నేను పర్సనల్గా ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేనే డైరెక్ట్గా వెళ్ళి ఆ పర్సన్ని క్వశ్చన్స్ అడిగి లైక్ నాకేమేమి ఆన్సర్స్ కావాలో ఆ పర్టికులర్ క్వశ్చన్స్ నేను అడిగి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాను. సో ఇలా నేనే వెళ్ళి తీసుకుంటున్నాను కాబట్టి దీన్ని ప్రైమరీ డేటా కలెక్షన్ అంటాం. ఓకే, డేటా కలెక్షన్. ఇప్పుడు మనం డేటా కలెక్షన్ చేస్తున్నాము, డేటా అనేది గ్యాదర్ చేస్తున్నాము. ఈ గ్యాదరింగ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్గా మీరే వెళ్ళి తెచ్చుకోవాలి, రెండోది వచ్చేసి ఏంటంటే రెడీమేడ్ డేటా, అంటే ఎక్కడో ఒక డేటా అనేది స్టోర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు తీసుకోవాలి. ఓకే, సో ఇందులో నేను ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రైమరీ డేటా అంటాం. ఎప్పుడైతే మీరే పర్సనల్గా వెళ్ళి తెచ్చుకుంటే డేటాని దాన్ని ప్రైమరీ డేటా అంటాం. అండ్ దీన్ని మనం ఏమంటాము అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ప్రైమరీ డేటా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రైమరీ డేటా అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. సో దీంట్లో అంటే లైక్ ప్రైమరీ డేటాని కలెక్ట్ చేయడానికి మళ్ళీ మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో డేటా కలెక్షన్లో 2 మెథడ్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. అదే రెడీమేడ్ దాన్ని సెకండరీ అంటాము, మీరే వెళ్ళి కలెక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ అంటాం. నెక్స్ట్ రెడీమేడ్గా తీసుకుంటే దాన్ని సెకండరీ అంటాం. సో ప్రైమరీలో వీ హ్యావ్ ఏ 5 మెథడ్స్. అంటే మీరు పర్సనల్గా వెళ్ళి తెచ్చుకునే దాంట్లో కూడా మళ్ళీ 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్, ప్రత్యక్ష వ్యక్తిగత విచారణ.
ఓకే, సో డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ ఏంటి అంటే నేను డైరెక్ట్గా పర్సన్తో ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, జనరల్గా క్వశ్చనీర్ అంటే లైక్ ఇంటర్వ్యూ మెథడ్ లాగా. సో ఇంటర్వ్యూలో జనరల్గా ఎలా ఉంటుంది, ఆ పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూకి అపియర్ అయ్యారో ఆ పర్సన్ అండ్ ద పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇద్దరే ఉంటారు. సో ఈ పర్సన్ తనకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగితే పర్టికులర్ పర్సన్ రెస్పాండ్ అవుతాడు, అంతే. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో అందుకే డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎందుకు అంటామంటే ఇక్కడ మీకు ఏ పర్టికులర్ పర్సన్తో ఇన్ఫర్మేషన్ కావాలో ఆ పర్టికులర్ పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటారు. లైక్ సపోజ్ సో ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఈ పర్టికులర్ పర్సన్ అనే వాళ్ళు ఎవరంటే సపోజ్ నేను అనుకోండి. సో నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇది ఎక్స్ అనే పర్సన్ అనుకోండి. ఓకే, ఎక్స్ అనే పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. సో నేను డైరెక్ట్గా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడిగి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాను. సో దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. సో అది ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూస్ మనం చూస్తూ ఉంటాం, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. లైక్ మనకి నరేంద్ర మోడీ గారు అని సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది, వీళ్ళు పర్సనల్గా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర లైక్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ డేటా అనేది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. సో దీన్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. అది మీరు ఎక్కడైనా ఆ పర్సన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి మీరు. ఇప్పుడు నేను కలెక్ట్ చేయాలనుకునే పర్సన్ ఢిల్లీలో ఉన్నారనుకోండి, నేను ఢిల్లీకి వెళ్ళాలి డైరెక్ట్గా. సో ఢిల్లీకి వెళ్ళి ఆ పర్సన్ని డైరెక్ట్గా కలిసి క్వశ్చన్స్ అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే త్రూ ద క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు నాకు ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలంటే పేరు, మదర్ నేమ్, మా ఫాదర్ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, వాళ్ళ డేటా, అడ్రస్ ఎక్కడ ఉంటారు అనేది. సో ఇలాంటి ఇప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. వీటిని నేను ఎలా కలెక్ట్ చేస్తాను అంటే బై ఆస్కింగ్ ద క్వశ్చన్స్. మీ పేరేంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ మదర్ నేమ్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు. సో ఇలా క్వశ్చన్స్ ఇప్పుడు నేను అడుగుతాను వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే యూ విల్ ఆన్సర్ కదా, మీ పేరు ఏదో మీకు చెప్తారు. అప్పుడు నేను ఆన్సర్ చేసుకుంటాను, అంటే నోట్ చేసుకుంటాను అనమాట. సో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నేను క్వశ్చన్ త్రూ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాను. అండ్ దట్ టు బై కాంటాక్టింగ్ ద పర్సన్ డైరెక్ట్లీ, అంటే డైరెక్ట్గా పర్సన్తో కమ్యూనికేట్ అవుతూ నేను ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాను. సో అందుకే ఇది డైరెక్ట్గా జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ పర్సనల్, అంటే పర్సనల్గా ఉంటుంది. ఇంకెవ్వరు మనకి థర్డ్ పార్టీస్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నేను ఎవరిని అడుగుతున్నానో, ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నానో ఆ పర్సనే డైరెక్ట్గా వెళ్తాను. సో ఇంకొక థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వీళ్ళంతా అవసరం లేదు. మనకి పర్సనల్గా జరుగుతుంది ఇలాంటిది. మనకి కమ్యూనికేషన్ అనేది పర్సనల్గా ఉంటుంది ఇక్కడ. అందుకోసమని డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ మెథడ్స్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ క్లియర్ అయిపోయింది. అంటే డైరెక్ట్గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అంటాం. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అట్ ద సేమ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటిని మనం మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటాం. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే లైక్ నేను ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాను కాబట్టి జెన్యూన్గానే ఆన్సర్స్ వస్తాయి నాకు. అంటే ఐ విల్ గెట్ ద మోర్ అక్యురేట్ రిజల్ట్. నేను ఇప్పుడు మీ పేరు ఏంటి అంటే మీ పేరు ఏదో అదే చెప్తారు. సపోజ్ మీ పేరు రామ్ అనుకోండి, ఇంకేదో లైక్ చిరంజీవి అని చెప్తారా, చెప్పరు కదా. నార్మల్గా మీ పేరు ఏంటో మీ పేరు అదే చెప్తారు, మీ ఫాదర్ పేరు ఏంటో అదే చెప్తారు, మదర్ పేరు ఏంటో అదే చెప్తారు. సో ఇక్కడ నేను పర్టికులర్ పర్సన్ని డైరెక్ట్గా ఆ పర్సన్ క్వశ్చన్ అడుగుతున్నాను కాబట్టి కరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి నాకు. అంటే మనకి డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏంటి అంటే మనం కలెక్ట్ చేసిన డేటా అనేది 100% కరెక్ట్ అని మనం చాలా స్ట్రాంగ్గా చెప్పగలం అనమాట. సో ఎందుకంటే డేటా మనకి ఇన్వెస్టిగేషన్ చేయడంలో డేటా కలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన నేను. సో అందులో మనకి డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళి మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి డేటా అనేది మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ వెరీ రేర్. సో అసలు ఛాన్సెస్ అనేది మనకి చాలా తక్కువ. సో కాబట్టి మీరు కలెక్ట్ చేసిన డేటా 100% కరెక్ట్ అని జస్టిఫై చేసేస్తాం అనమాట. ఓకే, సో ఇది అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి అక్యురేట్ 100% కరెక్ట్ డేటా ఉంటుంది. డిసడ్వాంటేజెస్
సపోజ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నేను ఒక 5 మెంబర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ 5 మెంబర్స్ వచ్చేసి ఒకళ్ళు వచ్చేసేసి ఢిల్లీలో ఉంటారు, ఒకళ్ళు వచ్చేసేసి ఊటీలో ఉంటారు, ఇంకొకరు వచ్చేసి కాశ్మీర్లో ఉంటారు, ఇంకొకరు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు, ఇంకొకరు వచ్చి పూణేలో ఉంటారు. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ 5 మెంబర్స్ని నేను ఎవరినైతే చూస్ చేసుకున్నానో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. సో నేను ఐ చూస్ ద డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. నేను ప్రైమరీలో నేనే కలెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యా. సో నేనే కలెక్ట్ చేయడంలో కూడా మళ్ళీ నేను చూస్ చేసుకుంది డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏంటి, నేనే వెళ్ళాలి, డైరెక్ట్గా పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి అండ్ క్వశ్చన్స్ అడగాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ నేను ఢిల్లీకి వెళ్ళాలి, తర్వాత ఎక్కడ చెప్పాను, నేను ఊటీకి వెళ్ళాలి, కాశ్మీర్ వెళ్ళాలి, అంటే ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ని నేను ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేస్తూ ఒక పర్సన్ కంప్లీట్ అయ్యాక ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్తూ అలాని మీట్ అయ్యి క్వశ్చన్స్ అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. సో ఇలా చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. అంటే ఒక 5 పర్సన్స్ని నేను జస్ట్ ర్యాండమ్గా చెప్పాను, 5 పర్సన్స్ని నువ్వు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది, నీకు 1 మంత్ అబోవ్ పడుతుంది. ఓన్లీ నువ్వు 5 మెంబర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని రావడానికి మాత్రమే ఓన్లీ 1 మంత్ అబోవ్ పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ టైం టేక్ ప్రాసెస్, చాలా టైం కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ దట్ టు వెన్ యూ టేక్ ఎ వెరీ లెస్ అమౌంట్, అంటే లెస్ నెంబర్, అంటే 5 అనే దానికే నీకు 1 మంత్ అబోవ్ పడుతుంది. సపోజ్ నేను ఒక 1000 మెంబర్స్కి నేను ఇచ్చి డేటా కలెక్ట్ చేయమని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎప్పటికి అవుతుంది అది? డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో ఎన్ని డేస్కి ఫినిష్ చేస్తావు? డేస్ కాదు, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్కి కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ కానీ సర్వేస్ కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ ఆఫ్ పీరియడ్లోనే మనం కలెక్ట్ చేయాలి, క్లాసిఫై చేయాలి, అనాలిసిస్ చేయాలి అండ్ కంక్లూజన్ ఇచ్చేసేయాలి, అంటే రిపోర్ట్ ఇచ్చేసేయాలన్నమాట మనకు ఒక సర్వే అసైన్ చేస్తే. సో ఇక్కడ మీరు డేటా కలెక్షన్కి ఉన్న టైం అంతా తీసుకుంటే మీరు ఎప్పుడు దాన్ని క్లాసిఫై చేస్తారు, ఎప్పుడు మీరు ఒక కంక్లూజన్ డ్రా చేస్తారు? సో వెన్ యూ హ్యావ్ ఎ హ్యూజ్ డేటా ఉంది అన్నప్పుడు మాత్రమే మనకి డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అంటే ఫెయిల్ అవుతామంటే మనం కంప్లీట్ చేయలేం టాస్క్. విత్ ఇన్ ద టైమ్ we can't finish the target. So that is a drawback of the using direct personal investigation. అడ్వాంటేజెస్ వచ్చేసి అక్యురేట్ రిజల్ట్ వస్తుంది. డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఇది సెట్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ అ డిసడ్వాంటేజెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫినిష్డ్. మూవింగ్ టు ద సెకండ్ వన్, ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. సో ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకేంటి అంటే డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో డైరెక్ట్గా మన పర్సన్ని మీట్ అవుతాం, పరోక్ష వ్యక్తిగత విచారణ. ఓకే, ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ డైరెక్ట్గా జరగట్లేదు కమ్యూనికేషన్ అనేది. సో త్రూ ద సమ్ పార్టీస్, అంటే థర్డ్ పార్టీస్ని ఇంక్లూడ్ చేసి వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. సపోజ్ జనరల్గా మనకి అందరికీ టచ్లో అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో మనకి లైక్ మన కాలనీలో కానీ మన ఇంటి పక్కల నైబర్స్లో కానీ మనకి కొంతమందితో కమ్యూనికేషన్ ఉండదు, లైక్ గుడ్ కమ్యూనికేషన్ ఉండదు మనకి. సో కానీ కొన్నిసార్లు వాళ్ళతో మనకి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ వాళ్ళ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన స్టేజ్ మనం సిచ్యువేషన్లో ఉంటాం. సో అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళతో వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడలేము, ఎందుకంటే ఈగో ఉంటుంది, అంత ముందుకు వాళ్ళకి జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటాయి. సో అవన్నీ మనల్ని స్టాప్ చేస్తాయి, మనం వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడకుండా. బట్ నాకైతే ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఎలా వస్తుంది, ఎలా వెళ్తాం? మనం వెళ్ళలేము, మన దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు నేను డేటా కలెక్ట్ చేయడానికి నాకు ఆ పర్టికులర్ పర్సన్తో కమ్యూనికేషన్ లేదు అన్నప్పుడు నాకు ఇక్కడ స్టాప్ అయిపోతుంది, డేటా అనేది కలెక్ట్ అవ్వట్లేదు. అప్పుడు నేనేం చేస్తాను, థర్డ్ పార్టీని చూస్ చేస్తాను. థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే దే ఆర్ లైక్ బోత్, ఇద్దరికి అనమాట. మనకి ఆ పర్సన్కి మనం ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళతోటి మనతోటి ఇద్దరితోటి ఈక్వల్ కమ్యూనికేషన్, లైక్ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో ర్యాపో బాగుంటుంది వాళ్ళకి. సో మనతో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతారు. అందుకే వాళ్ళని మిడిల్ అంటే థర్డ్ పార్టీస్ అంటాం. ఆ థర్డ్ పార్టీస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాం. లైక్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ పర్టికులర్ పర్సన్ నుంచి వాళ్ళ డీటెయిల్స్ ఇవి కావాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, సో వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత, నాకు ఇది ఒక సర్వేకి కావాలి అని అనుకున్నాం అనుకో. సో అప్పుడు మనం ఏం చేస్తాము, డేటా అనేది ఆ పర్సన్కి నాకు ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో ఆ పర్సన్కి చెప్తాను నేను.
ఆ థర్డ్ పార్టీకి. ఆ థర్డ్ పార్టీ వెళ్ళి ఏం చేస్తాడు, క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఎంతమంది ఉంటారు క్యాజువల్గా, లైక్ నేనే కలెక్ట్ చేస్తున్నానని కాకుండా నార్మల్గా మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, లైక్ మీరు ఏం చేస్తుంటారు, ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్స్ అన్ని కలెక్ట్ చేసి నాకు ఇస్తాడనమాట ఆ డేటా. సో ఇన్ దిస్ వే వీ కెన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పర్సన్. అంటే మనకి ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో ఏంటి అంటే వీఆర్ చూసింగ్ ద థర్డ్ పార్టీస్. ఓకే, థర్డ్ పార్టీస్ని యూజ్ చేసుకొని వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం వల్ల కమ్యూనికేషన్ మిస్సింగ్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల మనం డైరెక్ట్ పర్సనల్కి వెళ్ళలేకపోతున్నాం. సో అందుకోసమని నేను ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, సో దిస్ మేనర్ యూ కెన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, సో అడ్వాంటేజెస్ వచ్చేసేసి మనకి ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అంటే మనం డైరెక్ట్గా వెళ్ళట్లేదు ఇందులో. సో డైరెక్ట్గా వెళ్ళకుండా థర్డ్ పార్టీస్ని తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో ఆ పర్సన్ వెళ్తాడు, ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తారు. ఓకే, మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఏం పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈజీగా వస్తుంది, మనం ఏం కష్టపడకుండానే మనకి ఇన్ఫర్మేషన్ తెచ్చిచ్చేస్తున్నారు. ఓకే, ఈజీగా కలెక్ట్ అవుతుంది డేటా అనేది. సో ఇది మనకి అడ్వాంటేజెస్. అంటే మనం ఈ టైంలో సపోజ్ ఇప్పుడు నాకు డేటా అనేది అక్కడ నుంచి వచ్చేస్తుంది కదా, ఈ టైంలో నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నేను కలెక్ట్ చేసిన తర్వాత నేను ఎలా క్లాసిఫై చేసుకోవాలి, ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేయాలి, ఈ వర్కౌట్స్ అన్ని నేను చేసేసుకోవచ్చు. అంటే నేను ఇన్వెస్టిగేషన్కి పెట్టాల్సిన టైంని వేరే వర్క్స్కి నేను యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. ఇవి అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏముండొచ్చు? డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే లైక్ ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి నేనే కలెక్ట్ చేసినప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో నేను కలెక్ట్ చేశాను ఈ డేటాని 100%, ఆ అబ్బాయి పేరు అదే, వాళ్ళ మదర్ నేమ్ ఇదే, కరెక్ట్గా ఇవే చెప్పారు, ఇదే కరెక్ట్ 100% అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ మనకు థర్డ్ పార్టీస్ తెచ్చిన దాంట్లో మనం కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది. నిజంగానే అబ్బాయి పేరు ఇదేనా, లైక్ అబ్బాయి పేరు రామ్ అనుకోండి, రామేనా, వాడి పేరు ఇంకేదైనా ఉందా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. ఎవరైనా వచ్చి ఇంకా ఈ టైంలోనే నిజమేనా అబ్బాయి పేరు రామేనా అని అడిగారు అనుకోండి, మనం ఇంకా కన్ఫ్యూజన్ స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. కాన్ఫిడెన్స్ అనే ఉండదు. లైక్ ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్ రిగార్డింగ్ ద డేటా, సో వీఆర్ ఇన్ ద కన్ఫ్యూజన్ స్టేజ్. మనం ఒక క్లారిటీ ఉండదు, ఒక కాన్ఫిడెన్స్ మిస్ అవుతాం అనమాట. లైక్ మనకి ప్రైమరీ డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో కాన్ఫిడెంట్గా చెప్పినట్టుగా మనం ఇండైరెక్ట్లో చెప్పలేం. ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి డేటా అనేది 100% అక్యురేట్ ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే డేటా అనేది మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మిస్లీడ్ అంటే ఎలా అంటే సపోజ్ మనకి జనరల్గా డైరెక్ట్ కమ్యూనికేషన్కి ఇండైరెక్ట్ కమ్యూనికేషన్కి మనం జనరల్గా ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం. సపోజ్ నేనేం చెప్తాను, నేను ఈరోజు రావట్లేదు అని చెప్తాను. అది నేను ఈరోజు రావట్లేదు అని వాళ్ళకి వెళ్ళి చెప్పమని ఒక థర్డ్ పార్టీకి చెప్పాను అనుకోండి, ఈ థర్డ్ పార్టీ వెళ్ళి ఆ పర్సన్కి చెప్పేలోపు తను రావట్లేదంట, రేపు తను ఎక్కడికో వెళ్తుందంట, ఏదో ఫంక్షన్కి వెళ్ళిందంట, ఇలా అంటే యాడ్ ఆన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఒరిజినల్ డేటా అనేది ఎగ్జాక్ట్గా కన్వే అవ్వదు లాస్ట్కి వెళ్ళేంత వరకు. సో కొంచెం యాడ్ ఆన్ అవుతుంది డేటా. సో ఈ యాడ్ ఆన్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే డేటా అనేది ల్యాక్ అవుతుంది మనకి, అంటే ఎగ్జాక్ట్ డేటా ల్యాక్ అవుతుంది, ఏది కరెక్టో ఏది రాంగో అర్థం కావదనమాట. సో ఇక్కడ ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో అదే ప్రాబ్లం. సో మనకు వచ్చిన డేటా అనేది మిస్లీడ్ అవుతుంది, అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యే లోపు ఎన్నో యాడ్ అవుతూ వస్తాయి ఇక్కడికి. సో ఈ యాడ్ అయిన దాంట్లో నేను డిలీట్ చేసేటప్పుడు అంటే క్లాసిఫికేషన్ చేసేటప్పుడు నాకు ఎగ్జాక్ట్ డేటా ఏది డిలీట్ చేయాలి, ఏది రాంగ్, ఏది కరెక్ట్ అనేది చూసింగ్లో వీఆర్ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ద సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ఫర్మేషన్ త్రూ లాజికల్ ఏజెంట్. దిస్ ఇస్ త్రూ ఇన్ఫర్మేషన్ త్రూ లాజికల్ ఏజెంట్. సో ఇన్ఫర్మేషన్ త్రూ లాజికల్ ఏజెంట్ అంటే సో ఇప్పుడు ఈ థర్డ్ మెథడ్ ఇన్ఫర్మేషన్ త్రూ ద లాజికల్ ఏజెంట్ థర్డ్ మెథడ్ అనేది సెకండ్ మెథడ్లో వచ్చిన డ్రాబ్యాక్. సెకండ్ మెథడ్లో ఓకే, ఫస్ట్ మెథడ్ కొంతమంది దగ్గరలో ఉన్న వాళ్ళని కలెక్ట్ చేస్తాం. సెకండ్ మెథడ్ వచ్చేసి కొంచెం దూరంగా ఉన్న పర్సన్ని కూడా లైక్ మిడిల్ పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం.
ఓకే, బట్ నేను ఇంకొక కేసు చెప్తాను. ఆ కేసులో ఈ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ అనేది రెండు ఫెయిల్ అవుతాయి. సపోజ్ మీరు సర్వే కండక్ట్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడ అంటే లైక్ ఒక కాలనీలో, లైక్ ఒక కంప్లీట్ కాలనీలో మీరు ఒక సర్వే కండక్ట్ చేయాలనుకుంటున్నారు. లేదు ఒక స్టేట్లో కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, లేదు ఒక డిస్టిక్లో కలెక్ట్ చేయాలనుకుంటున్నారు, లేదు ఒక మండల్లో కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ డేటా అనేది ఏంటవుతుంది, ముందుకెళ్తున్న కొద్దీ పెద్దగా అవుతుంది. డేటా అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడంలో మనం ఎక్స్పాండ్ అంటే పెంచుతున్నాం ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇక్కడ చిన్న చిన్నగానే కాకుండా లైక్ వైడర్ అప్లికేషన్స్కి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ వైడర్ అప్లికేషన్స్ లైక్ మీరు ఒక స్టేట్ తీసుకున్నారనుకోండి, లేదా ఒక కాలనీ తీసుకున్నారనుకోండి, లేదా ఒక విలేజ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ సెట్ అవుతుందా? లేదు. ఒక విలేజ్లో ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. ఓకే, డిపెండింగ్ ఆన్ ద లైక్ ఏరియాని బేస్ చేసుకొని అందులో ఎంతమంది పీపుల్స్ ఉంటున్నారో, ఒక 20,000 30,000 పీపుల్స్ ఉంటున్నారా ఆ విలేజ్లో. సో దాన్ని బేస్ చేసుకొని 30,000 20,000 ఉన్న వాళ్ళకి మనం డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇంపాసిబుల్, చాలా టైం టేకింగ్. ఇండైరెక్ట్ పర్సనల్ అంటే 20-30 మెంబర్స్కి కామన్గా ఒక పర్సన్ ఎవరైనా ఉంటారా? జనరల్గా ఉండరు అసలుకి. అందరికీ అంటే కమ్యూనికేషన్ ఇప్పుడు గ్యాప్ ఉన్న వాళ్ళకి అందరికీ ఒక కామన్ పర్సన్ అంటే కష్టం, అస్సలు ఉండరు. సో ఇండైరెక్ట్ పర్సనల్ కూడా ఫెయిల్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ త్రూ లాజికల్ ఏజెంట్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక విలేజే తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఆ విలేజ్లో మొత్తం ఎంతమంది పీపుల్స్ ఉన్నారు. ఓకే, సో టోటల్ లైక్ పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎంత జనాభా ఏంటి అవన్నీ డీటెయిల్స్ తీసుకోవడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ నేను డేటా కలెక్ట్ చేయడం కష్టం అవుతుంది. బట్ నేను డైరెక్ట్గా వెళ్ళలేను, ఇండైరెక్ట్గా ఎవరు థర్డ్ పార్టీ కామన్గా లేరు. అప్పుడు నేను ఏం చేస్తానంటే లోకల్ ఏజెంట్ అంటే వీళ్ళందరికీ కామన్గా ఒక పర్సన్ ఉంటారు. లైక్ మనం విలేజెస్ అంటున్నాం కాబట్టి సర్పంచ్. ఓకే, ఈ సర్పంచ్ అనే పర్సన్ ఏంటంటే ఆ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నోన్ పర్సన్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన ఏదైనా చెప్తే మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు అట్లీస్ట్. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఏదో విలేజ్లో మీ డేటా చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అంటే ఫస్ట్ ఎవరైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అసలు నువ్వెవరు, ఎందుకు అడుగుతున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అదే వాళ్ళ ఊరు సర్పంచ్ అడిగారు అనుకోండి, నాకు ఇప్పుడు ఈరోజు మనకి మీ ఊర్లో ఎంతమంది ఇంట్లో ఒక్కొక్కరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు డేటా కావాలి ఈవినింగ్ వరకు అంటే అందరు ఇచ్చేస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆ పర్టికులర్ పర్సన్ పైన. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం అలాంటి పర్సన్, ఆ లోకల్ ఏజెంట్, ఆ కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకుంటాం అనమాట. లైక్ కాలనీలో అనుకోండి, కాలనీ ప్రెసిడెంట్ అని ఒక ఆయన ఉంటాడు. సో ఆయనకి మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది ఏంటి, నేను ఎందుకు సర్వే కండక్ట్ చేయాలనుకుంటున్నాను, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నేను తనకు చెప్పాను అనుకో, తను ఏం చేస్తాడంటే డేటా మొత్తం కలెక్ట్ చేసి నాకు ఇస్తాడనమాట. సో ఇది అనమాట ఇన్ఫర్మేషన్ త్రూ లాజికల్ ఏజెంట్, స్థానిక ఏజెంట్ ద్వారా సమాచారం. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏముండొచ్చు, సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుంది. మనం ఏం వెళ్ళట్లేదు, ఆ ఒక్క పర్సన్కే, ఆ సర్పంచ్కో లేకపోతే ఆ కాలనీ ప్రెసిడెంట్కో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, నాకు ఈ డేటా కావాలి, నేను ఈ సర్వే చేయాలనుకుంటున్నాను అని ఒక్క పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సో ఎక్కువ మనం ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, సో ఈజీగా కూడా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ అవుతుంది. ఓకే, ఇవి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏముంటాయి, డిమెరిట్స్ సేమ్. మళ్ళీ ఇది మన డేటా, మనకు కావాల్సిన డేటాని ఒక థర్డ్ పార్టీ, ఇది కూడా మనకు అన్నోన్ పర్సన్, ఎవరో మనకు తెలియని పర్సన్ చేతిలో పెట్టి ఆయన ట్రస్ట్ చేసి మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇక్కడ కూడా డేటా అనేది ఏంటి అంటే 100% అనేది ఉండదు. అంటే కలెక్ట్ చేసిన డేటా అనేది మళ్ళీ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండరు డేటా అనేది 100% కరెక్ట్, అండ్ డేటా కూడా సమ్టైమ్ మిస్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాకు ఊర్లో ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరి డేటా కావాలి, కానీ ఇప్పుడు ఈయన అనౌన్స్ చేస్తాడు, లైక్ సర్పంచో లేకపోతే కాలనీ ప్రెసిడెంట్ అందరికి చెప్తారు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ పర్టికులర్ టైం వరకు అని చెప్తారు. కానీ అందరూ అవైలబిలిటీ ఉండాలి కదా, వాళ్ళు ఉండాలి కదా యాక్చువల్గా వాళ్ళు ఆ టైంలో. అండ్ కొంతమంది నెగ్లిజియన్స్, ఏంటి ఇచ్చేది, మనం ఎందుకు ఇవ్వాలి డేటా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే
అక్కడ ఆ థర్డ్ పార్టీ కాదు, మనం మిస్ అవుతున్నాం. ఐ మీన్ నేను ఇన్వెస్టిగేటర్గా నేను లాస్ అవుతాను అనమాట. సో నాకు డేటా అనేది మిస్ అయ్యిందా, 100% వచ్చిందా, ఎక్కడైనా ల్యాక్ అయ్యిందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయా అనేది అంత ప్రాబ్లం అంతా ఎఫెక్ట్ అయ్యేది ఇన్వెస్టిగేటర్కే. సో ఆ పర్టికులర్ పర్సన్స్కి ఎవరికి ఏం ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో మనం సర్వే చేస్తున్నాం కాబట్టి ఇలాంటి డ్రాబ్యాక్స్ వస్తూ ఉంటాయి మనకి. సో ఇన్ఫర్మేషన్ త్రూ లాజికల్ ఏజెంట్ ద్వారా ఏంటి అంటే సేమ్ పర్సన్స్ అనేవాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడము, ఆ పర్సన్స్ అనేవాళ్ళు యాబ్సెన్స్, వాళ్ళు అక్కడ లేకపోవచ్చు, ఆ టైంలో వాళ్ళు ఉండకపోవచ్చు అక్కడ. సో దీనివల్ల ఏంటి అంటే డేటా అనేది మనకి కంప్లీట్గా రాదు అనమాట. ఓకే, ఇవి డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ వన్ ఫినిష్ చేసేసాం, ఇన్ఫర్మేషన్ త్రూ లాజికల్ ఏజెంట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్. సో మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్ అనేది ఏంటి అంటే పోస్ట్ ఆర్ మెయిల్స్ ద్వారా ప్రశ్నావళి. అంటే ఏంటి అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, మెయిల్స్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంటర్నెట్ని యూస్ చేస్తాం. నాకు వద్దు ఇంకా ఈ ఫస్ట్ పర్సన్ వద్దు, సెకండ్ పర్సన్ వద్దు, థర్డ్ పర్సన్ వద్దు, ఆ లోకల్ ఏజెంట్స్ వద్దు, నాకు ఎవరి దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే ఇక్కడ అంతా ట్రస్ట్ బ్రేక్ అయింది కదా. సో నాకు 100% డేటా రావట్లేదు, మిస్ అవుతుంది డేటా. సో నేను సెకండ్ పర్సన్కి ఇచ్చినా మిస్ అవుతుంది, థర్డ్ పర్సన్కి ఇచ్చినా మిస్ అవుతుంది. సో నాకు ఇక్కడ డేటా అనేది 100% రావట్లేదు కాబట్టి నేను ఫెడప్ అయిపోయి ఇంకా నేను ఎవరిని నమ్మకుండా మిషన్ని నమ్ముకున్నాను, అంటే మెయిల్స్ ద్వారా. సో మెయిల్స్ త్రూ నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తాం. సపోజ్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక పర్టికులర్ పర్సన్, ఒక ఫ్యామిలీ, లేకపోతే మీరు ఏది సర్వే చేయాలి అనుకుంటున్నారో ఆ సర్వే రిలవెంటెడ్గా యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, కంప్లీట్గా క్వశ్చన్ త్రూ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి, అలా మీరు క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అండ్ ఇక్కడ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ద క్వశ్చన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలి. సపోజ్ నేను చెప్తాను, లైక్ ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఒక పర్టికులర్ పర్సన్ని, వాళ్ళ పేరు, మదర్ నేము, ఫాదర్ నేము, వాళ్ళ ఆక్యుపేషన్, క్వాలిఫికేషన్, మొబైల్ నంబరు, జీమెయిల్ ఐడి, ఇలా నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి. సో నేను క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేశాను అనుకోండి, ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, మీ ఆక్యుపేషన్ ఏంటి, మీ మొబైల్ నంబర్ ఏంటి, మీ పేరేంటి, మీ ఈమెయిల్ ఐడి ఏంటి, మీ మదర్ పేరేంటి. సో ఇప్పుడు ఇది ఆర్డర్లో ఉందా? అస్సలు లేదు ఆర్డర్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసినప్పుడు ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి చూసారనుకోండి క్వశ్చన్స్, ఒక ఆర్డర్ ఫాలో అవ్వకపోతే ఏంటంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, మీకు కొంచెం కంఫర్ట్గా అనిపించదు, కొంచెం ఏదో డేటా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఆ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేసేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుందన్నమాట. సో అలా మీరు రెస్పాండెంట్స్ నుంచి అలాంటివి మిస్టేక్స్ చేయకుండా మీరు క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఒక క్లారిటీతో క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయాలి. లైక్ మీరు డేటాని దేనికోసం కలెక్ట్ చేస్తున్నారు, ఒక ఆర్డర్ వేసుకోవాలి. సో సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ పర్సన్ పేరు, ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇలా క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళు ఏం చేస్తారు. ఓకే, దాని తర్వాత వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, మీరు ఏం ఫినిష్ చేశారు, లైక్ డిగ్రీ చేశారా, ఇంటర్ చేశారా, 10th, అది. తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్, పర్సనల్ కాంటాక్ట్ నెంబర్, తర్వాత జీమెయిల్ ఐడి. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ ఫార్మేట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఒక క్లియర్ ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాయి, నీట్గా ఉంది. లైక్ ఆన్సర్ చేసే వాళ్ళకి కూడా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఒక ఆర్డర్ ఫాలో అవుతూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ని, ఒక ఆర్డర్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పర్సన్స్ని ఇంప్రెస్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఇక్కడ లేరు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మిమ్మల్ని మాటల్లో పెట్టేసి మనం అలా అట్రాక్ట్ చేసేసి వాళ్ళతో బాగా మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. బట్ మనం వెళ్తుంది ఏంటి అంటే త్రూ ద మిషన్ వెళ్తున్నాం, అంటే మెయిల్స్ పంపిస్తున్నాం. సో నువ్వెవరో తెలియదు, నీ మొహం కనిపించదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తెలియదు. సో నీకు ఆ పర్సన్కి కమ్యూనికేషన్ లేదు. సో ఆ కమ్యూనికేషన్ చేసేది అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది ఏంటి అంటే ఆ క్వశ్చన్సే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తున్నాయి మీ ఇద్దరికి. ఓకే, అలాంటప్పుడు ఆ క్వశ్చన్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి, అంత బాగా వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా, ఇంప్రెస్ అయ్యేలాగా ఒక ఫార్మేట్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసేసారు మీరు. ఓకే, మంచి ఒక ఆర్డర్ ఫాలో అయ్యి ఆర్డర్లో
ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేశాక ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్స్కి మెయిల్స్ చేసేస్తారు డైరెక్ట్గా. సో త్రూ ద మెయిల్స్ యూ సెండెడ్ ద క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను ఏ పర్సన్ నుంచి మెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నాను ఆ పర్టికులర్ పర్సన్కి మెయిల్ పంపించేస్తాను. సో మెయిల్ పంపించేస్తే ఇక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే మెయిల్స్ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకునే వాళ్ళని రెస్పాండెంట్స్ అంటారు. ఓకే, ఎవరైతే క్వశ్చన్స్ని లైక్ ఇప్పుడు నేను ఇన్వెస్టిగేటర్ ఇప్పటిదాకా అంటూ ఉన్నాను కదా, నేను కలెక్ట్ చేస్తున్నాను నా సర్వే అంటే ఇక్కడ నేను అంటే ఎవరంటే ఇన్వెస్టిగేటర్. ఓకే, సో ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్స్ చేస్తున్నారో వాళ్ళని రెస్పాండెంట్ అంటాం. ఓకే, సో రెస్పాండెంట్స్ వాళ్ళు మనకి ఆన్సర్స్ చేస్తారు. ఇక్కడ ఇన్వెస్టిగేటర్ని ఇంకొకటి కూడా అనొచ్చు ఎన్యూమరేటర్. ఓకే, ఇన్వెస్టిగేటర్ ఆర్ ఎన్యూమరేటర్ వాళ్ళు మాత్రం రెస్పాండెంట్స్. ఓకే, ద పర్సన్ హూ ఈస్ గివింగ్ ద ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రెస్పాండెంట్స్. ఓకే, సో ద పర్సన్ హూ ఈస్ కండక్టింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్వెస్టిగేటర్ ఆర్ ఎన్యూమరేటర్. ఓకే, క్లియర్? యా, ఇప్పుడు వాళ్ళు నాకు ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా నేను లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసి మెయిల్స్ పంపిస్తాను. వాళ్ళు మెయిల్స్ రిసీవ్ చేసుకొని క్వశ్చన్స్ చదివి వాటికి ఆన్సర్స్ ప్రొవైడ్ చేసేసి మళ్ళీ రిటర్న్ చేస్తారు మెయిల్స్ మనకి. సో ఇప్పుడు ఏంటంటే నాకు రిటర్న్లో వచ్చినప్పుడు ఎవరైతే ఆన్సర్స్ వచ్చాయో వాటిని డేటాగా రాసుకుంటాం. అంటే ఇక్కడ డేటా అనేది ఇలా కలెక్ట్ చేస్తాం. అంటే మనం క్వశ్చన్స్ పంపిస్తాం, వాళ్ళ క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ రాసి మళ్ళీ మనకి మెయిల్స్ ఇస్తారు. అక్కడ వచ్చిన ఆన్సర్సే మనకి డేటా అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది ప్రాసెస్. మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్లో ప్రాసెస్ అనేది కలెక్షన్ ఇలా జరుగుతుంది. ఇంకా నువ్వు పర్సన్స్ని మీట్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, థర్డ్ పార్టీస్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రాసెస్. మెయిల్స్ పంపించేసి మెయిల్స్ రిసీవ్ చేసుకో, ఆన్సర్స్ కలెక్ట్ చేసేసి, ఇది ప్రాసెస్. ఓకే, సో దీంట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకేంటి దీంట్లో మనకి మెరిట్స్ ఏంటి, డెమెరిట్స్ ఏంటి. ఓకే, సో మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్లో అడ్వాంటేజెస్ అంటే టైం సేవింగ్. ఓకే, టైం సేవ్ చేస్తున్నాం. జస్ట్ మనం ఎంత టైం స్పెండ్ చేస్తాము, మనం కూర్చొని ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసేంతవరకే మనకి ఈ సర్వేలో కావాల్సిన టైం. వన్స్ నువ్వు ప్రిపేర్ చేసావు అంటే ఇంకేం లేదు, మెయిల్ సెండ్ చేయడం అంతే. ఓకే, సో అక్కడ టైం అనేది చాలా తక్కువ టైంని మనం స్పెండ్ చేస్తున్నాం. అంటే ఈ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ టైంని యూస్ చేస్తాం మనం డేటాని కలెక్ట్ చేయడానికి. అంటే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం, పంపించడం, డేటాని రిసీవ్ చేసుకోవడం కాబట్టి. సో అండ్ అమౌంట్ ఓరియంటెడ్ అంటే మనీ ఓరియంటెడ్ కూడా మనం చాలా తక్కువగా అమౌంటే ఇన్వెస్ట్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ త్రూ ద లాజికల్ ఏజెంట్ అంటే ఎవరు మనకి ఒక వర్క్ చేసి పెట్టమంటే ఊరికి ఎవరు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎవరు ఏం వర్క్ చేయరు, అవునా? సో ఇక్కడ అంటే నేనే పర్సనల్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ని కలుస్తూ వెళ్ళాలి కాబట్టి నేనే మనీ పెట్టుకుంటూ వెళ్ళాలి, చాలా కాస్ట్ ఓరియంటెడ్. ఇక్కడ సెకండ్ పర్సన్ అంటే ఏదో ఒకటి వాడికి మన నుంచి బెనిఫిట్ ఉంటేనే నేనెందుకు తీసుకురావాలి ఇన్ఫర్మేషన్, నాకేం అవసరం, మీ ఇద్దరు మాట్లాడుకోకపోతే నేనెందుకు వెళ్ళాలి మధ్యలో, నాకేంటి, మళ్ళీ మన ప్రాబ్లం అయితే నన్ను అంటారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలా కాకుండా వాళ్ళకి ఏదైనా మనం ఆఫర్ చేసామనుకోండి చాలా హ్యాపీగా చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తెచ్చిస్తారు. సో బెనిఫిట్ లేకుండా ఎవరు ఏ వర్క్ చేయరు. ఓకే, సో ఇక్కడ కూడా మీరు సమ్ అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎవరో తెలియని ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళ డేటా మొత్తం మనకి ఇవ్వమంటున్నారు. ఆ సర్పంచ్కైనా లేకపోతే ఆ లోకల్ ఎవరైతే మనకి కాలనీ ప్రెసిడెంట్ ఉంటాడో ఆ పర్టికులర్ పర్సన్కి ఏదో కొంచెం ఇస్తేనే కదా మనకి వర్క్ చేసి పెడతారు. సో ఇక్కడ 3 కేసెస్లో మీరు అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసేసి ఎవరికేమి ఇచ్చేది లేదు, మనమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. మనము ఏం యూజ్ చేస్తున్నాం, మెయిల్స్కి కావాల్సింది నెట్ ఎంత తీసుకుంటుంది, చాలా తక్కువే కదా. సో ఎట్ ఎ టైం మనకి లిస్ట్ ఆఫ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసేసుకుంటాం మెయిల్లో ఎవరెవరికి పంపించాలో. ఎట్ వన్స్ ఒక క్లిక్ వెళ్ళిపోతాయి మెయిల్స్ అని. ఓకే, సో వెరీ సింపుల్గా మనం డేటాని సెండ్ చేసేస్తున్నాం మనం ఇక్కడ. అంటే మనకి టైము చాలా తక్కువ పడుతుంది అండ్ అమౌంట్ కూడా చాలా తక్కువ మనం స్పెండ్ చేస్తున్నాము కంపారిటివ్లో దీస్ 3 మెథడ్స్. ఓకే, ఇది అడ్వాంటేజెస్. అంటే మనకి మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్లో ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉండొచ్చు, డిసడ్వాంటేజెస్లో మనకి ఏమొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే సపోజ్ ఇప్పుడు యాజ్ ఏ లైక్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉండి కూడా చాలామంది హౌ మెనీ పీపుల్స్ ఆర్ చెకింగ్ దేర్ మెయిల్స్ రెగ్యులర్లీ. సో బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా మెయిల్స్ అనేవి చాలా తక్కువ మంది చెక్ చేస్తారు ఎవ్రీడే, లైక్ మెయిల్ ఏమైనా వచ్చిందా నాకు అని. జనరల్గా మెయిల్స్ చెక్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఐటీ వాళ్ళు. అంటే వాళ్ళకి జనరల్గా ప్రతిదీ కమ్యూనికేషన్ త్రూ ద మెయిల్స్ జరుగుతాయి, వాళ్ళకి కాల్స్ ఉండవు డైరెక్ట్గా. బికాస్ వాళ్ళు యూఎస్ ఓరియంటెడ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి మెయిల్సే ఉంటాయి. సో ఎవ్రీడే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వాళ్ళు చెక్ చేసుకుంటూనే ఉంటారు మెయిల్స్ ఏమైనా వచ్చాయా అని. వాళ్ళు తప్పితే మిగతా మ్యాక్సిమం
మ్యాక్సిమం జనరల్గా ఎవరు మెయిల్స్ అనేవి రెగ్యులర్గా చెక్ చేసుకోరు. ఏదో ఒక అకేషనల్లీ మనం ఏదైనా ఇచ్చామనుకోండి, నాకు మెయిల్ వచ్చిందా రాలేదని చెక్ చేస్తాం అంతే. కానీ జనరల్గా ఎవ్రీ టైం ఒక హ్యాబిచువేట్ అయితే ఎవరికి ఉండదు. నార్మల్గా మన మెయిల్స్ని చెక్ చేసుకునే హ్యాబిట్ ఎవరికి ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే నువ్వు బాగానే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినావు, పంపించేశారు మెయిల్స్. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ మెయిల్ చెక్ చేసుకోకపోతే పర్సన్ ఏంటి మనకి డేటా అనేది లాస్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేనే ఒక పర్సన్కి పంపించాను మెయిల్, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ పర్సన్ అసలు చెక్ చేయలేదు మెయిల్, అసలు మెయిల్ అనేది ఓపెన్ చేయలేదు, చూసుకోలేదు. సో ఇక్కడ ఏంటి, ఆయన చూసుకోలేడు కాబట్టి ఆన్సర్స్ ఇవ్వలేడు కాబట్టి నాకు డేటా అనేది ల్యాక్ అవుతుంది. 1 పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సపోజ్ నేను ఒక పర్సన్కి మెయిల్ పంపించా, ఆ పర్సన్ మెయిల్ ఓపెన్ చేశారు, చెక్ చేశారు, ఆ పర్సన్ ఏంటంటే ఈజ్ రెడీ టు ఈజ్ విల్లింగ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. ఆయన ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఈజ్ విల్లింగ్. ఓకే, బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే హీ ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, సో ఇల్లిటరేటెడ్. సో అప్పుడు ఏంటి, ఆయన ఏమొచ్చింది నాకు, నేను ఏం చదవాలి, ఆయనకి ఏం తెలీదు. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయనకు ఒకవేళ పాపం ఆ ఇన్ఫర్మేషన్ ఏందో, ఆయన ఎడ్యుకేటెడ్ అయితే ఆయన ప్యూర్ ఇంటెన్షన్ బాగుంది, విల్లింగ్గా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఆయనకి అది చదవడానికి రావట్లేదు, ఏమొచ్చిందో తెలియట్లేదు ఆయన, ఎందుకంటే చదువుకోలేదు. సో అలాంటి కేసెస్లో ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ రాదు. సో ఫస్ట్ దాంట్లో మెయిల్స్ చెక్ చేసుకోకపోతే రాదు, ఒకవేళ మెయిల్ చెక్ చేసుకున్నాక కూడా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఇన్ఫర్మేషన్ రాదు. నెక్స్ట్ లాస్ట్ కేస్, థర్డ్ వన్. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేటెడే చెక్ చేసుకున్నాడు, మెయిల్ వచ్చింది, రాగానే చెక్ చేశాడు అండ్ ఎడ్యుకేటెడ్ పర్సనే. క్వశ్చన్స్ తీశాడు, ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఓకే ఈజీగా ఉన్నాయి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్స్కి వచ్చేసేసరికి ఆ క్వశ్చన్స్ ఆయనకు అర్థం కాలేదు. లైక్ మీరు యూజ్ చేసిన టర్మినాలజీయో, లాంగ్వేజో, లేకపోతే ఇంకేంటో, అంటే ఆయన అవుట్ ఆఫ్ బాక్స్ మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, అప్పుడు ఆయనకు ఒక క్వశ్చన్ వస్తుంది, డౌట్ వస్తుంది, అసలు ఏంటి క్వశ్చన్ నాకు అర్థమైతలేదు అని. సో అప్పుడు ఏం చేస్తాడు, జనరల్గా మనకున్న హ్యాబిట్ ఏంటి, మనకి ఏదైనా అర్థం కాకపోతే సింపుల్గా చేసే పని ఏంటి, స్కిప్ చేసేస్తాం. స్కిప్ ఇది నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు, నెక్స్ట్ ఏంటి అలా వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ ఏంటి అని వెళ్ళిపోతూ ఉంటే వాడికి ఏంటి లేదు, ప్రాబ్లం అంతా మీకే, ఎందుకంటే మీకు డేటా అనేది 100% రావట్లేదు. సో ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎంత ఈజీగా ఉందో, ఎంత ఈజీగా ఇక్కడ అన్నిటితో కంపేర్ చేస్తే ఇక్కడ డేటా అనేది చాలా ఈజీగా కలెక్ట్ చేస్తున్నాం, అమౌంట్ కూడా చాలా తక్కువ పెడుతున్నాము. సో బాగా వచ్చేస్తుంది మనకి రిజల్ట్ అనుకున్నాం కదా. సో ఎంత లెస్ హార్డ్ వర్క్ చేస్తే అంత మీకు డ్రాబ్యాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఉండడం వల్ల మీకు ఇన్ని కేసెస్లో డేటా అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద యూజింగ్ questionnaire method. Okay, fourth one is also finished. Next, moving to the last one. Okay, last method, that is nothing but schedule method. So schedule method లో ఏంటి అంటే మనకి ఇంకా వీటన్నిటితో ఫెడప్ అయిపోయాం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డ్రాబ్యాక్ వస్తుంది, ఇంకా ఇప్పుడు చేసే మెథడ్తో ఎలాంటి డ్రాబ్యాకే రావద్దు అనేసి ఫిక్స్ అయ్యి లాస్ట్ మెథడ్ చేసాము, అది వచ్చేసి షెడ్యూల్ మెథడ్. సో ఈ షెడ్యూల్ మెథడ్లో ఏంటి అంటే, షెడ్యూల్ అంటే మనం ఒక ప్రణాళిక అంటాం దాన్ని తెలుగులో, ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఒక ప్రీ ప్లాన్ అనమాట. సో మనం చేయబోయేదానికి ముందు వేసుకునేదాన్ని ప్రణాళిక, ఒక ప్రీ ప్లాన్ అనేది చేసుకుంటాం దీంట్లో. సో ఈ షెడ్యూల్ మెథడ్లో ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఓకే, ఫస్ట్ మీ ఏంటి, ఆ ఎయిమ్కి సంబంధించి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు, లైక్ డేటా ఎలా కలెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ మీరు డైరెక్ట్ వెళ్తారా, ఇండైరెక్ట్ వెళ్తారా, మెయిల్డ్ క్వశ్చన్ వెళ్తారా, ఏదో ఒకటి, ఒక క్లారిటీ. ఓకే, ఆ క్లారిటీ తర్వాత నెక్స్ట్ దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎక్కడ మనకి డ్రాబ్యాక్స్ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని మెథడ్స్ ఉన్నాయి డ్రాబ్యాక్స్. ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ, అంటే అవి రాకుండా చూసుకుంటూ మనం డేటా అనేది షెడ్యూల్ వేయాలి. ఆ షెడ్యూల్ వేసిన తర్వాత ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఇన్వెస్టిగేషన్. సో మీ డేటాని, మీ ఇన్వెస్టిగేషన్ని ఇక్కడ ఫస్ట్ నేను ఏది రాసాను ఫస్ట్ పాయింట్, ఆ పాయింట్ని ఫస్ట్ నేను వెళ్ళాలి, తర్వాత ఆ పాయింట్ ఫినిష్ చేశాక నెక్స్ట్ పాయింట్. సో ఇలా ఒక ఆర్డర్లో వెళ్తాం అనమాట. సో ఆర్డర్లో వెళ్తే మిస్టేక్స్ రావు, డ్రాబ్యాక్స్ లేవు అని నేను చెప్పాను, బట్ మ్యాక్సిమం ఇక్కడ ఎర్రర్స్ని రెడ్యూస్ చేస్తాం. అంటే కంపారిటివ్లీ ఈ 4 మెథడ్స్ ఇక్కడ నుంచి
ఈ 4 మెథడ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఏంటి అంటే చాలా చాలా తక్కువగా ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే ఎర్రర్స్ లేకుండా, ఎందుకంటే మనం మనుషులం కదా, జనరల్గా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మిస్టేక్స్ చేయకుండా పర్సన్, అంత పర్ఫెక్ట్ పర్సన్ అసలు ఎవరూ లేరు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ 4 మెథడ్స్లో ఏంటి అంటే మనకి ఎర్రర్స్ అనేది ఎక్కువగా వస్తాయి. బట్ ఇక్కడ 5th మెథడ్లో ఏంటి అంటే మనం ఎర్రర్స్ని చాలా తక్కువగా రెడ్యూస్ చేస్తాం, అంటే తగ్గిస్తాం అనమాట. సో వీటితో కంపేర్ చేస్తే ఈ మెథడ్లో చాలా తక్కువగా వస్తాయి రిజల్ట్, ఎర్రర్స్ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే ఒక ఆర్డర్ ఉంది మనకి, అండ్ 5 వాటన్నిటితో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది రిపీట్ అవ్వకుండా మనం లైక్ ప్రికాషన్స్ తీసుకుంటాం అనమాట. ఎక్కడెక్కడ లైక్ ఇప్పుడు నేను ఈ స్టెప్ చేస్తున్నాను, ఓకే ఈ స్టెప్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ ద ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దీనిని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న ఒక అనలైజేషన్ స్టార్ట్ అవుతుంది. లైక్ థింకింగ్ చేస్తాం, దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేస్తే బెటర్ అన్న ఒక ప్లాన్ తోటే మనం షెడ్యూల్ వేస్తాం. ఓకే, ఈ షెడ్యూల్ వేసి డేటాని కలెక్ట్ చేస్తాం. సో అడ్వాంటేజెస్ అయితే జనరల్గా ఇంకా నువ్వు షెడ్యూల్ వేసి ఒక ప్లాన్ వేసుకొని చదివితే మ్యాక్సిమం, లైక్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకోండి, మీరు ఒక టైం టేబుల్ వేసుకుంటారు, ఈ టైంలో ఇన్ అవర్స్ చదవాలి, ఈ చాప్టర్స్ చదవాలి, ఇది ఫినిష్ చేయాలి అని. సో మీరు డెఫినెట్గా అది ఫాలో అయ్యారనుకోండి, మీరు టాప్ కాకుండా అట్లీస్ట్ మీరు రీచ్ అవుతారు కదా, లైక్ క్వాలిఫై అయినా అవుతారు కదా, అట్లీస్ట్ టాప్ అవ్వకుండా కూడా. సో ఇక్కడ కూడా ఏంటంటే షెడ్యూల్ మెథడ్ వేసుకొని వెళ్తే ఏంటి అంటే మనము మ్యాక్సిమం అంటే లైక్ 100% నేను చెప్పలేను కానీ 100కి నియర్గా, అంటే ట్రూ వాల్యూకి నియర్గా వెళ్తాం మనం, 100కి నియరెస్ట్ వాల్యూకి దగ్గరలో వెళ్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే డిసడ్వాంటేజెస్ చాలా తక్కువగా ఉంటాయి. మనం మిస్టేక్స్ ఇక్కడ ఇంకా ఈ షెడ్యూల్ వేసిన తర్వాత కూడా మీకేమన్నా కొంచెం లేజినెస్ ఉండి మీరేమన్నా నెగ్లెక్ట్ చేస్తేనే ఇంకా మిస్టేక్స్ వస్తాయి, కానీ మ్యాక్సిమం మిస్టేక్స్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ చాలా తక్కువ. సో in these 5 methods you can collect your data. So that is nothing but primary data. ఇదంతా మనకి ప్రైమరీ డేటాలో పార్ట్స్, ప్రాథమిక దత్తాంశం. సో దీంట్లోనే ఈ 5 methods. Okay, hope you understand.